సర్వాసంపత్తయస్తస్య సంతుష్టం యస్య మానసం. మనస్సులో కనుక మనకి సంతృప్తి ఉంటే ఏమీ ఎవరికి మనం తలవంచాల్సిన అవసరం లేదండి. మనం ఉన్న జీతంతో సుఖంగా బతకచ్చేద్దాం. పైగా ఆ సంపత్తి ఉన్నవాడు, సంతృప్తి ఉన్నవాడు యొక్క మనస్సు ఎలా ఉంటుందో తెలుసా? వాడు మహారాజులో ఉంటాడట. భర్తృహరి చెబుతున్నాడు ఏనుగు లక్ష్మణునికి పద్యం రూపంలో. వాడు పడుకునే మంచం ఎలా ఉంటుంది, వాడి శయ్య ఎలా ఉంటుంది, వాడి తలగడ ఎలా ఉంటుంది, వాడి భోగం ఎలా ఉంటుంది అనేది చెబుతున్నాడు ఖచ్చితంగా. సంతృప్తి ఉన్నవాడు యొక్క ఇల్లు, కుటుంబం, అతను పడుకునే పక్క, అతను తల కింద పెట్టుకునే తలగడ, అతని నిద్ర, అంతేకాదు అతని దాంపత్య సౌఖ్యం కూడా ఎలా ఉంటాయో చెబుతున్నాడు. ఒక్క సంతృప్తి ఉంటే చాలు, మనమంతా కుటుంబాల్లో హాయిగా ఉంటాం. ఆ సంతృప్తిగా ఇక్కడ వైరాగ్యం అంటున్నాం. మన వైరాగ్యం అంటే సంతృప్తి. అన్నీ వదిలేడు, ఉన్నవన్నీ వదిలేసి గూచిగూట పెట్టుకోమని చెప్పాల. ధరణి దుకూల దల్పము, ధరణి దుకూల దల్పము ఉపధానము బాహువు. ధరణి దుకూల దల్పము, ధరణి విలాస దల్పము ఉపధానము బాహువు. ధరణి విలాస దల్పము ఉపధానము బాహువు. ధరణి విలాస దల్పము ఉపధానము బాహువు. ఆయన కుటుంబంలో ఆయన చెయ్య ఎలా ఉంటుందంటే ధరణి విలాసదల్పము, ఉపధానము బాకువు. చెయ్యి తలగడగా పెట్టుకుంటాడు. ఇప్పటికీ ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ పూర్వకాలం అయితే మా ఇళ్లల్లో మా తల్లులు, మా మేనత్తలను చూసాం, వాళ్ళకి చెయ్యే తలగడ. 5-6 గంటలు వంట వండి గడప మీద ఈ చెయ్యి పెట్టుకుని పడుకునేవాళ్ళు. అలా చెయ్యే తలగడా కింద పెట్టుకుని పడుకుంటాడు. విరతి వధూమణిన్ గలిసి వేడుక మీర సుఖించి, విరతి వధూమణిన్ గలిసి వేడుక మీర సుఖించి, ఆ నిరుపమలీల యోగి శయనించు మహీపతి మౌళికైవడిన్. నేల మీదే పడుకుంటాడు, చెయ్యే తలగడాగా పెట్టుకుంటాడు, దొరికింది ఏదో తింటాడు. అంతేకాదు అతనికి సన్యాసిట, కానీ పెళ్ళయిందిట. ఎవరితో కలిసి సుఖిస్తాడు అంటే విరతి వధూమణిన్ కలిసి, వైరాగ్యం అనేటువంటి భార్యతో కలిసి సుఖిస్తాడట. ఇది బ్రహ్మచారులకి, విరక్తులకు కూడా వర్తిస్తుంది, సంసారులకి వర్తిస్తుంది. అంచేత భార్యకి భర్త, భర్తకి భార్య ఈ వైరాగ్యం విషయంలో సహకరించాలి. నన్ను అడిగితే పెళ్లి చూపుల్లో మొట్టమొదటి రావాల్సిన మాట ఏమిటంటే నీకు వైరాగ్యం ఉందా అని అడగాలి. ఈ దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు, నాకు తెలుసు. అదేమిటి వైరాగ్యం ఉంటే పెళ్ళి ఎలాగా ఉంటేనే వాడు కాపురం చేస్తాడు సరిగ్గా. వైభవాలు ఉంటే కాపురాలు ఉంటాయని చెప్పలేమండి. వాళ్ళు ఎలా ఉంటున్నాయో తెలుసు. కాపురాలు దెబ్బతినడానికి ఈ వైభవాలే కారణం. ఈవిడకో 2 లక్షల జీతం, ఆయనకో 2 లక్షల జీతం, 4 లక్షలు దెబ్బలాడుకుందుకు సరిపోయాయి. ఈవిడ ఈఎంఐలు ఈవిడ పెట్టేసింది, ఆయన ఈఎంఐలు ఆవిడ పెట్టేశాడు. ఇద్దరు కలిసి స్టాక్ మార్కెట్లో కొన్ని, షేర్లలో కొన్ని పెట్టేశారు, ఒకళ్ళు తెలియకుండా. చివరికి భాండం బద్దలయ్యాక అర్థమైంది, కోట్లు పోయాయి. ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంటే ఏమిటి, ఈ లక్షలు ఏం చేసాయి, మన స్వతంత్రతను పెంచేసాయి, ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా చేసాయి. అదే కుటుంబానికి 50-60 వేలు మించి ఆదాయం లేదనుకోండి, ఒకరినితోటి కూడా సంప్రదించకుండా ఎలా ఖర్చు పెడతారండి అసలు? ఇదివరకు ఆ సంప్రదింపులు ఉండేవి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సంప్రదింపులు లేవు. నేను అడిగేది ఏంటంటే నేను అడిగేది ఏంటి. పోనీ అడగకపోయినా పర్వాలేదు, అందరి స్వేచ్ఛల్ని, హక్కుల్ని మనం గౌరవిద్దాం. మనం సుఖంగా ఉన్నామా? లేమయ్యే. నేల మీద పడుకొని కేవలం చెయ్యి తలగడగా పెట్టుకొని వాళ్ళు సుఖంగా ఉన్నారే హాయిగాను. ఇదివరకు వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండాలి. అందుకే ఈ వైరాగ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడట, విరతి వధూమణిన్ గలసి వేడుక మీర సుఖించి, ఆ నిరుపమలీల శాంతుడై విరతి వధూమణిన్ గలిసి వేడుక మీర సుఖించి, శాంతుడై నిరుపమలీల యోగి శయనించు మహీపతి మౌళికైవడిన్. వైరాగ్యం అనేటువంటి వధువుని పెళ్లి చేసుకుంటాట అంటే మన మనస్సులో వైరాగ్యం అనే భావన ఉండాలి. విరతి అని ఎవరు వధువుకి పేరు పెట్టారు. పెళ్లి చూపుల్లో కూడా వైరాగ్యం ఉందంటే, వైరాగ్యం ఉందంటే చచ్చిపోతాడు అన్యాయంగా. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్ అని ఇంగ్లీష్లో సంతోషిస్తాడు. ఈ మాట అడగాలి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడగాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అడగాలి. అప్పుడే కాపురాలు బాగుంటాయి. తల్లిదండ్రులు కూడా అవే అడగమని చెప్పాలి.
అంతేగాని ఇలా పెళ్ళి అవగానే ఇల్లు కట్టేయాలి అని ఇటు అత్తగారో అటు అత్తగారో శాసించకూడదు. ఇక్కడ అవ్వదు అది. ఇప్పుడు ఆ శాసనాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళని మాట్లాడుకోని ఎవరు, వీళ్ళ మాటలు ఎక్కువైపోయినాయి. అసలు వాళ్ళిద్దరిని ఒకసారి ఒక అరగంట మాట్లాడుకొనిస్తే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చేస్తారు. మనిషి నచ్చితే చాలు వాళ్ళకి. యువతరం అంతే పాపం, వాళ్ళకి ఇంకేం కోరరు. మనిషి నచ్చితే అన్నీ సర్దేసుకుంటారు. మనిషి వాళ్ళకి నచ్చారు కానీ మనకి నచ్చడం అది కాదు కదా, మనకి చాలా నచ్చాలి. అందుకని ఈ షరతులను పెట్టచ్చు. ఏమి చూడాలి? వ్యాసుడు భారతంలో చెబుతాడు పెళ్ళికొడుకు అంటే ఏమి చూడాలి. స్వరూప సమ్మతో వీరక అప్రవాసి ప్రియం వదక. ఆ లక్షణాలు మనం చూస్తున్నామా పెళ్ళికొడుకులో? అప్రవాసి, దూరదేశంలో ఉండేవాడు పెళ్ళికొడుకుగా పనికిరాడు. ఇవాళ అమెరికా వాళ్ళకి ఇస్తున్నారు. ఈ మధ్య మానేశారు. ట్రంప్ గారు వచ్చి అది మెయిల్ చేశాడు. అమెరికా సంబంధాలన్నీ ఆగిపోయాము. ఇప్పుడు డీపోర్టేషన్ మొదలైంది. ఇక్కడికే వచ్చేస్తున్నారు అందరూ. రావాల్సిందేనమ్మా. ఇక్కడ కలో గంజో ఉన్నది ఏదో తింటాం. పిల్లల్ని వచ్చేయమనండి. ఇక్కడక్కడ ప్రాణాలు దక్కడం లేదు. 20 నిమిషాలకు నిఘా పేరు మీద ఒకడిని అరెస్ట్ చేస్తున్నారండి ఇండియా వాళ్ళని. 20 నిమిషాలకు ఒకడిని. పత్రికల్లో వచ్చిన వార్తలు. ప్రతిదీ నిఘా. అంత అవమానకరమైన దేశంలో మనం ఉండాలా? పైగా వ్యాసుడు భారతంలో అనుశాసనిక పర్వంలో స్పష్టంగా చెబుతాడు. అప్రవాసి అన్నాడు. అంతే. ఇక్కడ ఉండాలి, మన దగ్గర ఉండాలి. మనం ఎప్పుడే వాళ్ళు చూసుకుంటాం. మనకి డబ్బులు ప్రధానమైపోయి మేము గొప్ప సంబంధం అని చెప్పడం కోసం ఇచ్చాం. అక్కడ ఏం చేస్తున్నారో తెలియదే. పైగా ఆ సంస్కృతికి వాళ్ళు అలవాటు పడ్డారు. పిల్లలకి అదే అలవాటైంది. వాళ్ళు ఎప్పుడైనా సెలవుల్లో వస్తే ఇక్కడ అవే మాటలు వస్తున్నాయి. ఇక్కడ మొత్తం దిగుమతి అయిపోయింది. సంస్కృతి దిగుమతి అయిపోయింది. మనం నేర్చుకున్నది ఏం లేదు. అమెరికా వాళ్ళు చాలా క్రమశిక్షణ ఉంటుంది, నిరాడంబర జీవనం ఉంటుంది, పంక్చువాలిటీ అంటారు, సమయం, అవన్నీ అవి రాలేదు మనకి. ఏవి రాకూడదో అవన్నీ వచ్చాయి. వాళ్ళు ఖచ్చితంగా ఒక సమయం అంటే సమయం, 1 నిమిషం తేడా. అక్కడ ఇలాంటి సమావేశం పడితే ప్రతి చోట ఎలా ఉంటుందంటే నన్ను సంటేసేవాళ్ళు వాడు రండి సార్. ఎందుకంటే హాల్ బుక్ చేశారు వాళ్ళు. రాత్రి 9 వరకే బుక్ చేశారు. మీరు 9కి ప్రసంగం ముగించకపోతే అరెస్ట్ చేసి లోపల వేస్తాడు వాడు. 9:30కి ఇంకోళ్ళు వస్తారు అక్కడికి. వాళ్ళ కాళ్ళు ఇవ్వాలి. మేము ఇంకోళ్ళకి ఇచ్చామండి, మీరు 9 తిడితే ఎలాగా? ఇక్కడ మనం అసలు ఏదన్నా అనుకున్నామంటే 6 అంటే 7, 7 అంటే 8 ఎప్పుడవుతుందో, ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. మరి అది వాళ్ళ మంచి లక్షణం కదా. అంతేకాదు వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు. వేషానికి ఎప్పుడు ప్రాధాన్యం వేయరండి వాళ్ళు. అసలు ఒట్టి స్టీల్ ఆభరణాలు పెట్టుకుంటారు. ఇవన్నీ అసలు బంగారం వాడరు. వేషానికి ప్రాధాన్యం. వాడికి తోచిన వేషం ఏదో వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఏదో సభ్యతగా ఉంటే చాలు. మనం ఇంకా ఈ వేషానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో అసలు. ఇక్కడ మీటింగ్కి వెడితే ఒక వేషం, ఈటింగ్కి వెడితే ఒక వేషం, పార్కుకి వెడితే ఒక వేషం, సినిమాకి వెడితే ఇన్ని అవసరమా? నిజంగా వైరాగ్య భావన అంటే నేను ఆచరించి చెబుతున్నానమ్మా. వరుస చీరలైనా సరే, పంచలైనా సరే, ప్యాంట్లైనా సరే వరుసలో పెట్టుకోవాలి. పైన ఏదొస్తే అది తీసుకుని తుడుకు బయటకు వచ్చేయాలి. అంతే లెక్క. అదే వైరాగ్యం. అన్నీ మనమే కదా. మనం కావాలనే కొనుక్కున్నాం కదా. మనకి నచ్చిన చీర మన ఇంట్లో ఎందుకు ఉంటుందండి? నచ్చింది కదా. నచ్చపోతే తీసేముందే. దాని గురించి ఆలోచన. ఈ బట్టలు కట్టుకోవడానికి నేను 15 గంట పడుతుందండి నాకు. 15 గంట 20 నిమిషాలు అంతే. అది కూడా ఈ పెండేరాలన్నీ పెడితే పడుతుంది. లేత ఏం లేదు ఇక్కడ. వచ్చేయడమే. వంట బ్రాహ్మణ పంచి కట్టినట్టే వచ్చేయడమే. ఎందుకంటే లెక్కగా ఉంటుంది అక్కడ. 16 ఉంటాయి ఇవన్నీ. 17 ఉండదు. ఎవరైనా కొత్తది పెడితే కింది నుంచి పెడతా, పైనుంచి లాగుతా, తీసి పెడతాను. అంతే. 16 ఉండాలి. జీవితాంతం 16. కరోనాకు ముందు 20 ఉండేవి. కరోనా తర్వాత కార్యక్రమాలు తగ్గించాం. పంచలు కూడా తగ్గించాం. 16 చేసాం. వచ్చేటప్పుడు ఊరికి ఇవాళ ఏది పైన ఉందో తీయడమే. కానీ BHCL సభ కదా, నీలమంచ ఎర్రంచ అంత సీన్ లేదు దీనికి. ఏ అంచ అయితే నీ అంచ ఎవడు చూశాడు ఇక్కడ? నీ మాట చూస్తారు కానీ ఎవరు వస్తారు? పెద్దవాళ్ళు వస్తారా? అసలు ఈ భేదబుద్ధి ఉంటే మాట్లాడడం ఎందుకంటే పని లేక. ఎవరు వస్తే మనకే? అధికారులు వస్తారా, అనధికారులు వస్తారా, ఆడవాళ్ళు వస్తారా? అంటే మనం ప్రవచనం ఎవరినో ఆకట్టుకుందుకు చెబుతున్నాం అనమాట. ఇక్కడ దేవుడి కోసం కాదు. ఇప్పుడు ఎంత సుఖంగా ఉంటుంది. నాకు వైరాగ్యమైన నిజం. నేనేం కళకళ ఆడిపోతూ ఉన్నానమ్మా పెళ్లి కొడుకులో నాకే. కానీ క్రమశిక్షణ అంతే. పైన ఏదొస్తే అది అంతే లెక్క. 4:30కి వారు కారు పంపిస్తామని చెప్పారు. నేను 4 గంటలకు 4-5 నిమిషాలకు మొదలుపెట్టాను మొహం కడుక్కుని వేషధారణ. సరిగ్గా 4:25కి నేను రెడీగా ఉన్నాను. 4:30 వారికి చెప్పి 5 నిమిషాల ముందే ఉండాలి. నేను ఉంటాను. ఏదో ట్రాఫిక్లో డ్రైవర్కి అటు ఇటు అవుతుంది, వస్తాడు. దానికి మనం ఆలోచించకూడదు. ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి పెట్టామనుకోండి, దాని గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ తీసుకుంటాం, పెట్టేసుకుంటాం, వచ్చేస్తాం అంతే. ఇంకా సెలక్షన్ చేయడం, కనుక్కోవడం, కార్యకర్తలకు ఫోన్ చేయడం, అదండి. ఇదంతా దేనికి? ఇది ముఖ్యమైనది ఏదో 4 మంచి మాటలు చెప్పడానికి కదా. ఇవన్నీ దేనికి?
అలాగని ఏమీ అలంకరించుకోకుండా బోసిముఖం వేసుకుని రాలేం కదా, మనకున్న వైభవం ఏదో ఉండాలి, లేనిది మనకు అక్కర్లేదు. ఇదే వైరాగ్యం అండి. ఇప్పుడు నిజంగా వైరాగ్యం అనేది వైభవం, అందులో సందేహమే లేదు. ఇక్కడ ఓ క్రమశిక్షణతో ఒక పద్ధతిగా బతకడమే వైరాగ్యం అండి. అదే సంతృప్తి. మిగిలినవి నాకు అక్కర్లేదు, ఈ సమయానికి ఏం కావాలో అది ఉండాలంతే, అది ఉంటుంది. ప్రతిదానికి ఎంపిక పెట్టుకున్నాక ఎన్ని బీరువాల చీరలు ఉన్నా సరిపోవట్లేదు. ఇక్కడ పెళ్ళికి వేరే చీర, బారసాలకు వేరే చీర, అన్ని ఎందుకమ్మా? పెళ్ళి బారసాల రెండు శుభకార్యాలే కదా. పోనీ పెళ్ళికి వేరే, తద్దినానికి వేరే పెట్టుకో, పర్వాలేదు, అది వేరే విషయం. శుభకార్యాలే కదా. ఈ ఎంపిక లేని ఎరుక అంటారండి మహాతత్వవేత్తలు. జిడ్డు కృష్ణమూర్తి గారు 10 సార్లు చెబుతాడు ఆ మాట. జీవితం బాగుండాలంటే ఎంపిక లేని ఎరుక, నో సెలక్షన్, ఓన్లీ జ్ఞానం, అంతే లెక్క. సెలక్షన్ వద్దు, ఏది ఉంటే అది, ఏది దొరికితే అది, అంతే. అన్నీ మనకు కావాలనే పెట్టుకున్నాం కదా ఇంట్లో. ఇంక దీంట్లో ఎంపిక ఏమిటి? ఇప్పుడు ఇంకా అమెరికా పద్ధతిలో వేలాడదీయడం మొదలెట్టారు, చొక్కాలు చీరలు అని. అక్కడ నుంచుంటారు, 1 గంట అయినా తెమలదాం. స్వయంవరంలో సీత, ద్రౌపది అందరూ 2 గంటలకైనా మొగుడిని పెళ్లి చేసుకున్నారు, కానీ మనకు కావలసిన వస్త్రం దొరకదు. అలా నుంచోవడం అక్కడ, దాన్ని మళ్ళీ వీడియో తీయడం కూడాను. అంత అవసరమా ఓ చీర కట్టుకోవడానికి, ఓ వస్త్రం ధరించడానికి? ఇక జీవితం పెద్ద తలనొప్పి అయిపోట్లా. అందుకే దాన్ని వదిలేయాలి అక్కడ. అటువంటి యోగి ఎలా ఉంటాడంటే వైరాగ్యం అనేటువంటి వధూమణితో కలిసి శయనిస్తే వాడి శోభనం అది, అతని శోభనం అది లెక్క. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా, ధరణి దుఃఖం ధరణి విలాసతల్పము ఉపధానము బాహువు నింగి చందువా సొరటులు గంధవాకములు శోభన దీపము చందురుండుగా విరతి వధూమణిన్ గలసి వేడుక మీర సుఖించి శాంతుడై నిరుపమలీల యోగి శయనించు మహీపతి మౌళి కైవడిన్. నేల మీద పడుకుంటాట, మీరు ఎప్పుడైనా డాబా మీద పడుకుని ఆ సౌఖ్యాన్ని అనుభవించండి. ఈ పద్యం బాగా అర్థమవుతుంది. ఉపధానము బాహువు, డాబా మీద పడుకుంటే ఓ చాప చాలు, మరీ గచ్చు మీద పడుకోలేం కాబట్టి తలగడా కింద ఇచ్చేది. ఆకాశంగా వేసి చూడండి. నింగి చందువా, చందువా అంటే ఇగో చూడండి ఈ డిజైన్, దీన్ని తెలుగులో చందువా అంటారు. ఇది మామూలుగా ఒక శామయాన వేశారు, మామూలుగా వేసేయచ్చుగా. ఈ మధ్యలో చూడండి డిజైన్ వేశారు, ఓ దాంట్లో ఒకటి చక్రాలు ఎక్కడ ఒకటి వేశారు. ఇదే చందువా తెలుగులో. చాందిని అంటారు దీన్ని, చాందిని. ఇలాగా తీగల్లా ముత్యాల్లా అలంకారాలు చేస్తారే, అటువంటి యోగికి ఏది చాందిని అంటే ఆకాశం అండి. ఆకాశంలో 3 రంగులు ఉన్నాయి, మబ్బులు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు రోజుకో రకంగా ఉంటాడు, విధి నాడు కనపడతాడు, అక్కడి నుంచి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాడు. అష్టమి నాడు సగం ఉంటాడు, అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్నట్టుగా ఉంటాడు. పున్నమ నాడు నిండు వెలుగులు వెలుగుతాడు, అమావాస్య నాడు కనపడ్డు. ఇన్ని రంగులున్న చంద్రుడిని మించిన చాందిని ఉంటుందా? చాందిని అనేమాట చంద్రుడి నుంచి వచ్చింది. నింగి చందువా, ఈ పైన పందిరి, ఈ అలంకారం అంటే ఆకాశమే. ఆకాశంలో ఉండే రంగులు మనం పెట్టగలమండి? అసలు ఎన్ని రంగులు సహజంగా ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా ఆకాశాన్ని చూడొచ్చు. ఇంకా ఆకాశాన్ని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలేదు, సంతోషిద్దాం. అటువంటివి రావద్దని బాబా గారికి దండం పెట్టుకుందాం. నువ్వు ఆకాశంగా చూసావు, ఆ కట్టు 600 కట్టు అనుకున్నాను. ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయి, అవన్నీ మనకు ఉచితంగా వస్తున్నాయి. మన ఇంటి ముందు పెద్ద అలంకారం ఎందుకండి? అహంకారానికి తప్పితే. అందుకని పైగా సురటులు గంధవాకములు, డాబా మీద మీరు పడుకోగలిగితే, కాస్త దోమలు లేని రోజుల్లో ఏదో ఏర్పాటు చేసుకుని పడుకుంటే, విసినకర్రలు ఏమిటాయా ఫ్యాన్లో గంధవాకములు, గాలి వీస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ గాలి వీస్తుంది కదండి, ఏ ఫ్యాన్ ఇది మామూలుగా ఇది వస్తుందిగా, కాస్త గాలి చాలు, బహిరంగం కదా ఇది. సురటులు గంధవాకములు శోభన దీపము చంద్రుండుగా, శోభనం గదిలో ఏదో చిన్న దీపం పెడతారు కదా ఉండాలని, ఆ దీపం ఏమిటంటే చంద్రుట్ట, ఆకాశంలో ఉన్న చంద్రుట్ట యోగి. మరి ఈయనతో కలిసి పడుకునే భార్య ఎవరంటే విరతి వధూమణి, విరక్తి అనేటువంటి భార్య ఉంది కదా, ఆయనకి ఏమిటంటే అంతకంటే అదృష్టవంతుడు. నాకేమీ అక్కర్లేదు విరక్తి అంటే. ఇది ఒక్కసారి కాస్త గంభీరంగా ఆలోచించండి. ఇది వ్యతిరేకించవలసిన మాట కాదు. మీరు ఇంటికి వెళ్ళి సావకాశంగా ఆలోచించండి. ఈ వాక్ ప్రవాహంలో మీకు అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, తేలిగ్గా తీసుకోవద్దు. ఇంటికి వెళ్ళి ఒక్కరే ఉన్నప్పుడు నాకు అక్కర్లేదు అనుకుంటే ఎంత సుఖంగా ఉంటాం. పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగు ఇన్ని అవసరమా? ఒక వయస్సు వచ్చాక కూడా 60 ఏళ్ళు దాటాక 2 చాలు, మజ్జిగతో కలిపి 3 చాలు, ఇన్ని అక్కర్లేదు.
అని తీర్మానించుకున్నాం అనుకోండి, పప్పు కూర లేదా కూర పచ్చడి లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఎలాగూ తప్పదు, అయిపోయాయి. రెండు కలిసి వచ్చాయి, సమయం కలిసి వచ్చింది. ఆ సమయంలో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః జపం చేసుకోవచ్చు మనము, వండేవాళ్ళు కూడాను. అంతేగా నాకు పురుషుంటే కానీ ముద్దెక్కదు, ఎన్ని ఏళ్ల బట్టి చెబుతావు ఎదవ కబుర్లు ఇక్కడ. పాడెక్కించే వరకు ఇదేది ఎక్క, దీనికి ఎక్కడ. అది ఉంటే కానీ ముద్దెక్కదు, ఇది ఉంటే కానీ ముద్దు. ఇంతకాలం ఇది 60, 70, 80 దాటిన ఈ యథవ మాటలే. ఇంకా అందులో ఇది లేదు, అందులో మా అమ్మ చేసినట్టు చేయట్లా, స్వర్గాన్ని నుంచి దింపు, మేము అమ్మని చేయిస్తాం ఇక్కడ. ఎంతసేపు కోడలు భార్య దగ్గరేమో అత్తగారు తల్లిని పొగడ్డ, తల్లి బతుకున్నంతకాలం తిడుతూనే ఉన్నాడు వీడు. ఇక్కడ ఈవిడ దగ్గర పొగడ్డం, ఈవిడని అవమానించాలి కాబట్టి ఇక్కడ. ఆవిడ బతుకున్నప్పుడు ఆవిడ పొగడచ్చు, అప్పుడు పొగళ్ళ ముసలిదాన్ని చంపేస్తున్నాం అంటాడు అప్పుడు. ఇదే మనుషుల మనస్తత్వం. ఎప్పటికప్పుడు ఎస్కేపిజం అండి. ఎదురుగా ఉన్న వాళ్ళని అవమానించడం, ఎక్కడ వాళ్ళనో పొగడ్డం. ఇంట్లో మన కోసం ఎవరు కోడలో కూతురో అల్లుడో ఎవరైనా ఉండనేయండి, భర్త వారు ముఖ్యం. మనకి అమెరికాలో ఉన్న వాళ్ళు ముఖ్యం కాదు. వాళ్ళ గొప్పలు ఇక్కడ చెప్పద్దు అసలు, మనకు అనవసరం. అమెరికా వెళ్ళినప్పుడు చెప్పు, నీకు పబ్బం గడుస్తుంది. అక్కడ గొప్పలు ఇక్కడ చెప్పి, ఇక్కడ గొప్పలు అక్కడ చెప్తే 2 చోట్ల ఫుడ్ దండగే. కనీసం ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములను నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, అది కూడా తెలియపోతే అలాగే. సుమతి శతకంలో చెబుతాడు, సుఖంగా ఉండాలంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతము అప్పటిగా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. శ్రీకృష్ణుడు అలాగే 16,000 కాపురాలు చేశాడు. సత్యభామ దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు. తర్వాత మొత్తం అంటించాడు, పట్టుకెళ్ళి కాళ్ళ మీద బారేశాడు, రుక్మిణి కాళ్ళ మీద. చూసుకో అన్నాడు, అంతే లెక్క. అలా ఉంటేనే నడుస్తుంది. అది ఆయనకు వైరాగ్యం లేదు. శ్రీకృష్ణుడు అంటే ఏమిటండి, విరక్తిలో మహానుభావుడు. ఆయనకి ఏం అక్కర్లేదు, అంతా జనం కోసమే చేశాడు. ఈ ధర్మరాజు గారు ఆయనకి ఏమో మంత్రి పదవి ఇచ్చాడు, కార్పొరేటర్ పదవి కూడా ఇవ్వలేదు ఆయనకి. ఎందుకు చేశాడు అంత యుద్ధం? ఆయనకి ఏం అక్కర్లేదు, ధర్మం కోసం చేశాడు ఆయన. కేవలం ధర్మం. ఆయనకేం కావాలి? నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అంటాడు భగవద్గీతలో. నేను పొందవలసిందంటూ ఏం లేదయ్యా, పొందాలనుకుంటే పొందలేకపోయింది కూడా ఏం లేదు. కానీ కర్మని వర్తయేవా, నేను పని చేశాను కదా, నువ్వు చేయడానికి అంటాడు. ఏమీ ఆశించకుండా పనిచేయడంలోనే ఎప్పుడూ ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. ఏదో ఆశించామంటే ఆశాభంగం తప్పదు. అందుకని ఇక్కడ విరతి వధువుమణిని కలిసి హాయిగా సుఖించి నిరుపమలీలా ఉంటాడు. ఎలా ఉంటాడు? మహారాజులా ఉంటాడు. ఆయనకేమిటంటే లోటు అన్నాడు. అలాగే అలా ఉండకపోవడానికి కారణం ఏమిటయ్యా? మనం ఎక్కడ దెబ్బతింటున్నాం నిజంగా ఒక క్షణంలో చూద్దాం. ఎందుకు ఉండలేకపోతున్నాము? ఈ ఆశలతో మనం ఏం చేస్తున్నామో తర్వాత పద్యంలో చెబుతున్నాడు. భూమిని తవ్వేస్తున్నారు ఈవేళ, గనుల కోసం పర్వతాలు తవ్వేస్తున్నారు, ఆకాశాన్ని ఆక్రమిస్తున్నారు. కొన్ని లక్షల ఉపగ్రహాలు ఆకాశంలో ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు, అంతరిక్షంలో లక్షలండి. అవన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. శకలాలు ఎప్పుడు భూమిని చేరతాయో తెలియదు. ఇంత చేసి మనిషి దేన్ని సాధిస్తున్నాడో అర్థం కావట్లా. దాన్ని 2000 ఏళ్ల క్రితం చెప్పిన భర్తృహరి మహాకవికి నమస్కారం, అనువాదం చేసిన ఏనుగు లక్ష్మణ కవికి నమస్కారం. నిధియను శంఖ భూతలము నిచ్చలు త్రచ్చితే నావచే మహోదధి తరించితిన్ శిఖరి ధాతువులోదితే రాజుగుల్చితిన్ వ్యధగొని ఘోరమంత్ర జపమర్ధిను నర్చితి వ్యధగొని ఘోరమంత్ర జపమర్ధిను నర్చితి గవ్వయైన ఎవ్విధముననై గవ్వయైన ఎవ్విధమున పొందనై తిని గదవే గవ్వయైన ఎవ్విధమున పొందనైతి గదవే ముదమందితివే దురాశరో ముదమందితివే దురాశరో. ఎంతమంది దురాశ కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూడండి. 10,000 మాత్రమే జీతం ఉన్నవాడు నెలకి 20,000 30,000 కోరుకుంటే తప్పు లేదండి, అర్థం చేసుకోవచ్చు. గడవదు కదా 10,000తో ఈవేళ సంసారం ఏం నడుస్తుందండి? పాపం ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్లు, క్లీనర్లు వాళ్ళ జీతాలు ఎంతెంత ఉంటాయి? మకా ఉంటే 15,000 20,000, అంతకుమించి ఏముండవు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు ఇవాళ, వాళ్ళకి ఏవో ఆశలు ఉన్నాయి. వాళ్ళు కాదండి, కోట్లు ఉన్న వాళ్ళు కోట్లు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఏమనాలి వీళ్ళని?
వీళ్ళది తప్ప, సైబర్ నేరం చేసిన వాడిది తప్ప? వీళ్ళదే తప్పు. అసలు నేరం చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావు? అంటే కోల్పోయిందే 3 కోట్లు అంటే అర్థం 3 కోట్లు మనకు సరిపోలేదన్నమాట. 300 కోట్లు కావాలి. ఇప్పుడు ఎవరిది నేరం? మందే. ఇలా తయారవుతున్నారు ఇక్కడ. ఆ దురాశను ఎంత తిడుతున్నాడు అంటే, నన్ను నాశనం చేసేసావు, జీవితం అంతా దురాశ, నువ్వేనా సంతోషంగా ఉన్నావా అంటున్నాడు భర్తృహరి. ఆ దురాశను మనిషి అని భావించి, ఓ దురాశ నన్ను నాశనం చేసేసావు దురాశ కారణంగా, నువ్వేనా బాగున్నావా? పోనీ మనం ఏమనుకుంటాం ఒక్కోసారి, పోన్లేండి మనం పాడైతే పాడయ్యాం, వాళ్ళైనా బాగున్నారా అంటాం. విసుగొస్తే ఏమంటాం? ఇంకా మన పాడు చేసింది వాళ్ళే, ఏమంటాం? పోన్లేండి పాడైతే పాడే, వాళ్ళైనా బాగున్నారు, వాళ్ళు చెడిపోయారు కదా, మరి ఎందుకు చేసినట్టు ఇదంతా? మనుషులు అలాగే చేస్తారు. అందుకని దురాశను తిడుతున్నాడు. ఓ దురాశ, నా చేత ఎన్ని తప్పుడు పనులు చేయించావు నువ్వు. నిధియను శంఖభూతలము నిత్సలు త్రవ్వితి. భూమి మొత్తాన్ని లోపల గుప్తధనం కోసం తవ్వి పారేశానే. ఈవేళ కూడా పేపర్లో వార్తలు వస్తున్నాయి, గమనించి. గుప్తధనం కోసం ప్రయత్నం, అరెస్ట్ అయ్యారు అంటూ. గుప్తధనం మనకెందుకండి? ఉన్న సంపాదించిన ధనం సరిపోదు, ఇంకా ఎవళ్ళో ఎక్కడో దాచారంటే దానికోసం వెళ్ళిపోయి, అందుకోసం పరమదారుణంగా పసిపిల్లల్ని బలేస్తున్నారమ్మా. ఎవరో చెప్పగానే అక్కడ పసిపిల్లల్ని బలేస్తే ఏదో వస్తుంది అని చెప్తే నమ్మేస్తున్నారు. అక్కడ ఎవరి పిల్లలను, ఆడుకునే పిల్లలను ఎత్తుకుపోయి వేసేస్తున్నారు. నిధిజను శంఖ భూతలము నిత్సలు ద్రవ్వితి. నిధి అనేటువంటి శంఖతో భూమండలం మొత్తం తవ్వేశాను. పోనీ అప్పటికైనా శాంతించాడు. నా వచే మఖోదధి తెరించి పొడవలెక్కి ఓడలెక్కి ఎన్ని దేశాలు తిరుగుతున్నారో చూడండి. ఇవాళకి కూడా నౌకా వ్యాపారం ఎంత ఉందండి. ఒక్క పెద్ద నౌకలో కార్లు వేసుకొస్తారు ఎక్కడి నుంచో, అమెరికా నుంచి. ఆ కార్లు ఇక్కడ దిగుమతి. ఆ కార్లు ఒక 50 కార్లు ఒక నౌకలో వేస్తారు. 50 కార్లు పెద్దవి BMW లాంటి కార్లు పట్టాలంటే నౌక ఎంత ఉండాలి, దాని ఖరీదు ఎంత, దాని ఛార్జీ ఎంత. ఆ కారు ఇక్కడ దిగ్గానే మళ్ళీ అది మన ఇంటికి వచ్చే వరకు ఎంత రవాణా, జాగ్రత్తగా ఒక గీత పడినా మళ్ళీ ఇక్కడ తీసుకోడు. ఇంతంత ఖర్చు పెట్టి అక్కడి నుంచి కార్లు తెచ్చుకోవాలా? మన దగ్గర ఉత్పత్తి అవ్వట్లేదా? ఉన్నది సరిపోదా? అబ్బే, ప్రతి వాళ్ళకి అమెరికా కారు కావాలి, రష్యా కారు కావాలి, ఏదో కొత్త కారు ఎక్కడో విదేశాల్లో వచ్చిందనగానే అది కావాలి. దానికోసం అప్పులు చేసేయాలి, ఉన్న ఆస్తులు అమ్మేయాలి. ఒక నావ మీదో, పడవ మీదో, ఓడ మీదో వెళ్ళి మహాసముద్రాలను కూడా దాటేశాను దురాశ కారణంగా. ఎందుకంటే ఎవ్వడికి లేని కారు, BHCL కాలనీ మొత్తం మీద ఎవ్వడికి లేని కారు నా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఈ అహంకారం? అందరికీ ఉన్నది మనకుంటే నష్టం ఏమిటి, లేకపోతే మాత్రం నష్టం ఏమిటి? అది ఎందుకు మనకి? అందరికంటే గొప్పగా మన జీవితాల్లో అప్పులన్నీ ఎందుకు అవుతున్నాయంటే గొప్పల కోసమే అవుతున్నాయండి. అనుమానం ఏమీ లేదు. ఇక్కడ గొప్పల కోసమే అప్పులు. గొప్ప చెప్పుకోవడానికే, అది మన నిజంగా అవసరమే కాదు, గొప్ప చెప్పుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళకి ఎంతంత ఖర్చు పెడుతున్నారండి, ఆలోచించండి దయచేసి. ఎంతంత ఖర్చు పెడుతున్నారండి పిల్లల ఆడపిల్లి వారింట్లో ఒక రిసెప్షనా, మళ్ళీ ఇక్కడ రిసెప్షనా ఎందుకు పెడతారట? వీళ్ళందరూ అక్కడికి రాలేకపోతే పోతారు, మనకేంటట? వస్తే రమ్మని, లేకపోతే మానేయమని. ఒకటే రిసెప్షన్ ఆడపిల్లి వారి ఇంట్లోనే ఉండి, అవసరమైతే ఆ ఖర్చు సగం భరిస్తామండి, సుఖంగా ఉంటుంది, గొడవలేదు. అబ్బాయి మనకు అలా అక్కడ రిసెప్షన్ అవ్వాలి, ఇక్కడ ఒక రిసెప్షన్ అవ్వాలి. అది గడ్డం గీసినట్టు, ఇది క్షవరం చేసినట్టు, మొత్తం క్షవరం అయిపోవాలి. దీనికి అప్పులు చేయాలి. మా అబ్బాయి పెళ్ళికి రిసెప్షన్ అండి, సీఎం గారు వచ్చారండి, సీఎం గారి వల్ల వీళ్ళు కాపురం చేయరమ్మా, వాళ్ళ అవగాహన బాగుంటేనే వారు కాపురం చేస్తారు. నువ్వు గొప్ప చెప్పుకుందుకు మనకు వచ్చింది సీఎం వచ్చాడని. సీఎం వస్తే ఏమిటి? వారు ఆశీర్వదిస్తున్న ఫోటో ఏమైపోతుంది? ఇక్కడ ఆయనకి పని అండగా. ఈ పెళ్ళిళ్ళకి హాజరైన మొదలెట్టక రాష్ట్రం అశ్రద్ధ అయిపోతుంది. ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు, వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనేం లేదు. మనకు వచ్చేది ఎందుకు? ఇక్కడ ప్రవచనం చెప్పడం కోసం వస్తున్నాం అంతే. నన్ను ఎవరైనా వ్యక్తిగతంగా పిలిస్తే నమస్కారం పెడతాను, నేను రాలేనండి. వ్యక్తిగతమైన ఉత్సవాలకు నేను రాను. మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి, నన్ను పిలవకండి, నేను వచ్చేది ప్రవచనానికి మాత్రమే, నేను రాలేను. ఎందుకంటే వాటికన్నిటికీ హాజరవ్వడం మొదలుపెట్టామనుకో ఇంక వీటికి సమయం ఉండదండి. ఇక్కడ అవి ఎక్కువైపోతాయి. డబ్బులు ఇస్తారు, దాన్ని ఏం చేసుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు ఇంత కష్టపడి మాట్లాడాక మీరందరూ ఇంతమంది కూర్చుని నిలబడి విన్నాక వారి దగ్గర నేను ఏదైనా పారితోషికం పుచ్చుకున్నా నాకు నా పిల్లలకి అరుగుతుందమ్మా. ఆశీర్వచనాలు అమ్మేసుకుంటే నా కుటుంబం పాడైపోతుంది. జీవితంలో గరికపాటి నరసింహరావు అటువంటి పని చెయ్యడు, అనుమానమే లేదు. ఆశీర్వచనాలు అమ్ముకునేటువంటి సన్యాసిని కాదు నేను. ఇక్కడ మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తా ఏ ఒక్కర్లేదు, ఎవరు ఆశీర్వదించినా ఏమీ జరగదు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి వచ్చినా మీకేమీ జరగదు. మీ ప్రవర్తన బాగుంటేనే మీ ఇల్లు బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, అనుమానం లేదు.
నా మాట నచ్చినా సరే నచ్చకపోయినా సరే. సప్త ఋషులు మీ ఇంటికి వచ్చినా మీ ఇంట్లో ఏమీ జరగదు, కాఫీలు తగిలిపోతారు. పైగా ఒక ఋషి కాఫీ అంటాడు, ఒక ఋషి టీ అంటాడు, ఒక రోజు పాలు అంటాడు, ఒక ఋషి పిండి అంటాడు, ఒక రోజు గోధుమ పిండి. ఇవన్నీ చేయలేక చచ్చిపోతాం మనం. మనకి ఎంతసేపు ఏంటంటే మన మీద మనకు అపనమ్మకం. ఎవరో రావాలి, వారు అడుగు పెట్టాలి. అడుగు పెడితే ఏమవుతుందండి? మట్టి అయింది. ఈ అడుగు పెట్టడం అనే సెంటిమెంట్ దయచేసి వదిలేయండి. ఎవరు అడుగు పెట్టినా ఏమీ జరగదు. మీ ఇంట్లో ఉండే దంపతులు, మీ పిల్లలు, మీ ప్రవర్తన బాగుండి, మీ ప్రయత్నం, మీ ప్రార్థన, ఈ రెండు మాత్రమే ఉంటాయి. ప్రయత్నం వీధి గుమ్మం అయితే, ప్రార్థన దొడ్డు గుమ్మం ఏదైనా అంతే. 2 గుమ్మాలు ఉంటాయి కదా, అంతే. మీ ప్రయత్నం, మీ ప్రార్థన, అంతే. దాన్ని బట్టి జరుగుతుంది. దానికోసం ఎవరూ రావక్కర్లేదండి. ఏదో శుభకార్యం జరిగితే దగ్గర బంధువులు పిలుస్తూ ఊళ్ళో వాళ్ళందరూ దేనికండి? ఇప్పుడు ప్రతిదీ హడావుడు చేసేస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు. అందుకని దురాశను తిడుతున్నాడు అక్కడ. ఎన్ని పనులు చేయించావు నా చేత, సముద్రాలు దాటించావు, నేలంతా తవ్వి బారేసేలా చేసి. అంతేకాదు, శిఖరి ధాతువులు దితి, పర్వతాల్లో గైరికాది ధాతువులు అని ఉంటాయి. పర్వతాల లోపల గనులు ఉంటాయి. ఇవాళ వాటిని కూడా దొల్చేస్తున్నారు కదండి, రకరకాలుగా అడ్డగోలుగా, అనుమతులు లేకుండానే. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. పర్వతాలు దొల్చేస్తే ప్రమాదం ఏమిటి తెలుసు? ఉత్తరాఖండ్ అమ్మ. మనమంతా యాత్రల పేరు మీద వెళ్ళిపోతున్నాం కదా, అమరనాథ్, ఉత్తరాఖండ్ అని. అక్కడ మొత్తం పెద్ద స్టార్ హోటల్స్ కడుతున్నారు. కొంతమంది హెలికాప్టర్లో వెడుతున్నారు నడిచి వెళ్ళే చోటకి. నీకు నడిచి వెళ్ళే ఓపుకుంటే వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. కానీ ఈ హెలికాప్టర్ల కోసం అక్కడ హెలీప్యాడ్లు తయారు చేశారు, చిన్న చిన్న విమానాశ్రయాలు కట్టారు, స్టార్ హోటల్స్ కట్టారు. దానికోసం కొండలు మొత్తం రోడ్లు వేసేసారు. ఇప్పుడు అక్కడ మొత్తం వరదలతో చచ్చిపోతున్నారు జనమంతా. మనం దేశానికి మేలు చేసామా, కీడు చేసామా ఆలోచించండి. అసలు దేశం గురించి ఆలోచించకుండా మేము వెళ్ళొచ్చాం అని బద్దలు కొట్టేయడమే ఇక్కడ, అంతే. అక్కడి నుంచి చిన్న ప్రసాదం పట్టుకురావడం, ఇక్కడ 100 మందికి పంచడం. ఇక్కడ ఇదో గొప్ప. ఎవరికి దొరకల ప్రసాదం, నా ఒక్కరికే. అయ్యో ఎంత గొప్ప ఇది. అక్కడికి దైవానుగ్రహం అంతా ఈయన చుట్టూ కమ్మేసినట్టే ఈ ప్రసాదంతో. ఇది అహంకారం మనకి ఇక్కడ. కానీ ఆ ప్రాంతం పాడైపోతుంది, ప్రతి పుణ్యక్షేత్రం దెబ్బతింటుంది. ఎందుకంటే విపరీతంగా వేల కొద్దీ వచ్చేసరికి యాత్రికుల కోసం కట్టేస్తున్నారు అక్కడ. పైగా ఈ పిచ్చి మన తెలుగు వాళ్ళకే ఎక్కువ. ఇంతలా ఈ జాతి అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. మనకే ఎక్కువ ఇది. ఇక్కడ ఉన్న సాయిబాబా మనకు నచ్చడు, ఇక్కడ ఉన్న గణపతి మనకు నచ్చడు. ఇక్కడ మళ్ళీ ప్రవచనానికి వస్తారు జనం, దర్శనానికి రారు. ఉత్సవాలు చేస్తే రారు, దీపాలు పెడితే రారు. గరికపాటి వారు వస్తారంటే వస్తారు. అత్తమాను గరికపాటి వారిని ఎక్కడ తీసుకొస్తాడు ఆయన? మామూలుగా ఏదైనా పెడితే మాత్రం కార్యకర్తలు చావాల్సిందే, మళ్ళీ ఎవరు రారు ఇక్కడ. ఓకే, అన్నప్రసాదం పెడతాం, ఇంటికి పార్సిల్ కూడా పట్టుకెళ్ళొచ్చంటే వచ్చేస్తారు. అత్త కోళ్ళ ఇద్దరు వచ్చేస్తారు. 2 పార్సిల్స్ పట్టుకుపోవచ్చు, ఇంట్లో వండుకోక్కల. ఎంత స్వార్థంతో ఉన్నాం మనం. ఇదే పోవాలి. ఇది పోతే కానీ భగవత్ కటాక్షం కలగదండి. బాబా గారు అన్నీ చూస్తున్నాడు. చాలా గొప్పవాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. అందరి భక్తి ఆయనకి తెలుసు. మనం మాత్రం ఏమిటో అంత చుట్టూ తిరిగాం, ఏ పని అవ్వట్లా. నీ పని అవ్వడం కోసం తిరుగుతున్నావు అక్కడ. ఆయన అన్ని పనులు మానేసి కార్మికాలు వేసి కూర్చున్నాడు ఆయన. నాకు మళ్ళీ కూర్చోవమ్మా అని చెబుతున్నాడు. నువ్వు కూర్చుంటే మాకు నడుస్తుంది ఏంటి అన్నాం ఇక్కడ మనం. కానీ ఆయన మళ్ళీ దండం పెడతాం. ఇది భక్తో అర్థం కాదు. ఇది ఆ పెద్ద మనిషిని గౌరవిస్తాం, ఆయన చేసినట్టు మనం చెయ్యం. ఆయనలాగా నువ్వు కాలమే కలిసి కూర్చోగలవు, ఆ ధైర్యం ఎక్కడది? ఆయన ఎందుకు కూర్చున్నాడు? పరమ విరక్తుడు కాబట్టి, భిక్షాన్నం భుజించాడు కాబట్టి. మనకు అదెక్కడ? మనకు చాలా 5 స్టార్ మీల్స్ కావాలి, ఇంట్లో వంట లెక్కన పెడతాం, ఆవిడ వంట చేస్తుంది, పిల్లలకి నచ్చదు, మళ్ళీ స్విగ్గీ జొమాటో అయిపోయింది. ఈ ఖర్చే, ఆ ఖర్చే. మళ్ళీ అవి తిన్నాక అడ్డమైనది, మళ్ళీ పొట్ట, మళ్ళీ డాక్టర్ ఖర్చు. ఎంత మొత్తం సాలెగూళ్ళ మనమే పెంచుకున్నామండి. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఇవి తగ్గితేనే వైరాగ్యం, వైభవం. అప్పుడే కాపురం బాగుంటుంది ఖచ్చితంగా. వైరాగ్యం ఎప్పుడూ వైభవమే. ఇంట్లో వంట చేసుకుంటే ఏం కావాలి? ఇంట్లో 2 పిల్లలు మించి ఎవరికీ లేరు, 20 మంది ఎవరికీ లేరు. దానికి ఇంత అవసరమా? బయట నుంచి పార్సిల్ అరగంటకు ఒకడు వస్తున్నాడు ఈవేళ. అన్నీ ప్రమాదంగానే ఉన్నాయి. అసలు వాడు ఎందుకు రావాలండి మన ఇంటికి? ఏ ఇంటికైనా సరే రోజుకు 5-6 కొరియర్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, లేకపోతే స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తున్నట్టు దరిద్రం తాండవిస్తుంది అనమాట. ఇంట్లో బద్ధకం తాండవిస్తుంది అనమాట. ఏ పని ఎవరూ చేసుకోరు. లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి? బద్ధకం ఉండే చోట, నిరంతరం చురుగ్గా ఉండే చోట లక్ష్మీదేవి ఉంటుందండి. నీ వంట నువ్వు చేసుకోవాలి, నీ పని నువ్వు చూసుకోవాలి, అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. ఇల్లాలు చాలా కష్టపడుతోంది, ఆయన కూడా పాపం ఇల్లాలకి సాయం చేస్తున్నాడు, వీళ్ళిద్దరినీ నేను అనుగ్రహించాలని అక్కడ ఉంటుంది ఆవిడ. ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు వేరే వాళ్ళు మన ఇంటికి అలక్ష్మి తాండవిస్తుంది, అనుమానం లేదు ఇక్కడ. ఎందుకంటే మనకు పనులు బద్ధకమైపోయినాయి. మళ్ళీ పనులు బద్ధకించాం కాబట్టి పొట్ట పెరిగింది కాబట్టి జిమ్ జామ్, మళ్ళీ అదొకటి ఇక్కడ అధిక మాసం తద్దినం. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో తద్దినం వస్తుంది ఎవరికైనా. జ్యేష్ఠ మాసంలో తండ్రికి పోతే ఈ జ్యేష్ఠుడికి కూడా తద్దినమే. ఇప్పుడు 2వ సారి పెట్టాలి మళ్ళీ ఇప్పుడు.
అసలు దీనికే 10,000 అయింది, ఇప్పుడు దానికో 10,000 తేవాలి. అధిక మాసం మా నాన్న పోయేవాడు జ్యేష్ఠ మాసంలో పోయాడు, ఏ మాసంలో పోయినా ఎప్పుడప్పుడు వస్తుంది, తప్పదు. ఇప్పుడు అధిక మాసం తద్దినమండి, ఇది ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం? అదే వద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. ఇంత చేశాం అయినా ఎవ్విధమున గవ్వయైన ఎవ్విధమున పొందనైతి. ఇంత చేశాం, కొండలన్నీ తవ్వేశాం, సముద్రాలన్నీ దాటేశాం, నేలంతా తవ్వేశాం. ఇంత చేసిన రాజు కొల్చి దీనికోసం పెద్ద పెద్ద నాయకులకి స్వాగతాలు చెప్పి వాళ్ళకి దండలేసి వాళ్ళ చుట్టూ ఇలా చేతులు నలుపుకుంటూ తిరిగి వారు ఏదో కాస్త రాలుస్తారు కదా, మనకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు కదా, మనకేదో ఒక ఒప్పందం చేస్తారు కదా, ఓ గుడో బడో కట్టే అవకాశం మనకి ఇస్తారు కదా, అందులో నొక్కేయచ్చు కదా అని చెప్పి రాజు కొల్చి అంటే అర్థం. అది రాజకీయాల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ సేవలు చేయడం. అక్కడి నుంచి వాళ్ళు ఏదో ఒక కాంట్రాక్ట్ ఇస్తే అందులో నొక్కేద్దాం. అప్పుడు ఆ రోడ్డు ఏమవుతుంది, అందు మీద ఇసుక ఎక్కువ ఉంటుంది, సిమెంట్ తక్కువ ఉంటుంది. మోసం అయిపోయింది. మళ్ళీ రోడ్డు ప్రారంభానికి మాత్రం బాబాగారిని వస్తే బాబాగారినే పిలుస్తాం మనం. ఇక్కడ ఇంత మోసం చేసేసి ఆయన రాడు కానీ మొత్తం అంతా నాటకమే నడుస్తుంది జీవితంలో. దాన్నే ఆక్షేపిస్తున్నాడు ఇక్కడ. ఇన్ని చేసావు, ఏమి సంపాదించావు? ఇక్కడ రాజు గుంచి ఇంత చేసినా నీకు సుఖం దక్కలేదు కదా. గవ్వయైన ఎవ్విధమున పొందనైతి గదవే ముదమందితివే దురాశరో. గవ్వ కూడా నేను పొందలేదు ఇన్ని ఆశల వల్ల, ఓ దురాశ నీ వల్ల నాశనం అయిపోయాను. ఇంత డబ్బు అవసరమా, ఇంత డబ్బు అవసరమా, ఇంత సంపాదన అవసరమా? ఒక చక్కని మాట చెబుతానండి, భారతంలో చదివింది, నేను ఆశ్చర్యపోయాను. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని. ధర్మరాజు రాజ్యానికి వచ్చాక, యుద్ధం అంతా అయిపోయి ధర్మరాజు రాజ్యానికి వచ్చాక ఆయనకి పెద్ద సమస్య ఏమిటంటే డబ్బు లేదు. మొత్తం అంతా అయిపోయింది. దుర్యోధనుడే చాలా భాగం ఖర్చు పెట్టేశాడు. ఆ పైన యుద్ధానికి బోల్డ్ అయిపోయినాయి, ఏం లేదు ఇక్కడ. అందుకే తెలుగులో సామెత ఏమిటో తెలుసా? పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడికి సరిపోయిందని. అంతే. తెలుగువాడు చదివినట్టు భారతం ఇంకెవడో చదవాల, వాడు కనిపెట్టాడు కరెక్ట్గా. 2 సామెతలు ఉన్నాయి తెలుగు వాళ్ళు కనిపెట్టినవండి. ఇది వ్యాసుడు చెప్పలేదు, సంస్కృతంలో లేదు, మన గొప్పతనం. 2 సామెతలు చాలా గొప్పవి. భారతం గురించి మనం ఏమంటాం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. చాలా గొప్ప సామెత ఇది. గారెలతో పోల్చాడు ఎందుకని? బూరే బొబ్బట్టు ఏమనలా. గారెలకు రుచి ఉండదు, నువ్వు ఏది అద్దుకుంటే దాని రుచి వస్తుంది. ఇక్కడ అల్లం పచ్చడి అద్దుకుంటావా, బెల్లం పచ్చడి అద్దుకుంటావా, కొత్తిమీర కారం అద్దుకుంటావా, కారప్పొడి అద్దుకుంటావా, సాంబార్లో గారి, పెరుగులో గారి, నేతిలో గారి, నూనెలో గారి, నీ తలకాయలో గారి, 100 గారెలు ఉంటాయి ఇక్కడ. చారులో గారి, గారికే ఇవన్నీ. బూరుకొండవు చూసుకోండి మీరు, బూరు గారెలు చారులో వస్తారట ఎవరైనా. గారికే ఎన్నున్నా అంటే గారి గొప్పతనం ఏమిటంటే గారికి ఒక రుచి లేకపోయినా నువ్వు దేనిలో అద్దుకుంటే దాని రుచి వస్తుంది. భారతం ఎవరు చదివినా వారికి అవసరమైన విషయాన్ని అందిస్తుంది. అందుకని చెప్పారు, నీ మనస్సు ఎలా ఉంటే భారతం నీకు అర్థమవుతుంది. నీకు నాట్యం కావాలో నాట్యం ఉంది, యుద్ధం కావాలో యుద్ధం ఉంది, కవిత్వం కావాలో కవిత్వం ఉంది, వేదాంతం కావాలో వేదాంతం ఉంది. ఏం కావాలంటే అది ఉంది నీకు, నంచుకొని పచ్చళ్ళలాగే. అందుకని ఆ సామెత ఒకటి. రెండోది నాకు ఆశ్చర్యం కలిగించేది, మొత్తం భారతాన్ని ధర్మరాజు బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో కాకుండా అంచనా వేసి పారేసాడు దెబ్బగా. ఎవడేమన్నాడు తెలుగువాడు, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయింది అన్నాడు. మరి వీళ్ళు తక్కువ వాళ్ళ 100 మంది పోయారు, దొස්සల మొగుడు కలిపితే 101. వీళ్ళందరికీ ఏం పెట్టాలి? బ్రాహ్మణులకు బాగా అర్థమవుతుంది. పోయిన రోజు 10 రోజుల పాటు 12 రోజుల పాటు పెడుతూనే ఉండాలి. తర్వాత మళ్ళీ మాసికం పెట్టాలి, తర్వాత మళ్ళీ ఊనషాణ్మాసికం అని ఒకటి పెట్టాలి, మధ్యలో త్రైపాక్షికం, చచ్చిపోతాడు. ఇవన్నీ పెట్టేసరికి వీడు ఈ ఏడాది పిల్లకి పెళ్లి చేయొచ్చు, పిల్లాడికి చేయకూడదు. ఎన్ని నిబంధనలు? ఆడపిల్లకి చేయొచ్చు, మగ పిల్లాడికి చేయకూడదు. ఎందుకు? వాడిది అదే గోత్రం కాబట్టి. దీని శాస్త్రాలు చాలా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ పెట్టేసరికి మొదటి సంవత్సరం అండి పోయిన వాడితో పాటు వీడు సగం పోతాడు. ఇలాగ మీరు ధర్మరాజు కొన్ని వేల మందికి పెట్టాడు, వేల మందికి, కౌరవులకి కాదు అందరికీ. కర్ణుడు, ఆయన కొడుకులు, మరి కర్ణుడు అన్నగారు అని తెలిసింది కదా, ఆయనకి పెట్టాలి కదా. ఆయన కొడుకులు, ఆయనకో 10 మంది ఉన్నారు, వాళ్ళందరికీ పెట్టాడు. అందుకే తెలుగువాడు కనిపెట్టాడు. ఏముంది ఈయన బడ్జెట్, ఈయనను పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినని సరిపోయింది. అందుకే అప్పుడు వ్యాసుడు ఈయన బాగా దుఃఖంలో ఉండి నేను పరిపాలించనంటుంటే అన్నాడు, యజ్ఞమో యాగమో చేస్తే దుఃఖం తగ్గిపోతుందయ్యా, ఆ హడావిడిలో ఉంటావు కదా, భగవద్ అనుగ్రహం కూడా కురుస్తుంది. యజ్ఞం చేయండి, ఏదో సామెత చెప్పినట్టుగా ఉందండి, గడ్డం గీసుకుందుకు డబ్బులు లేవంటే కటింగ్ అంటారు, మీరు ఎక్కడుంది ఎక్కడ. యజ్ఞం చేయమంటే యజ్ఞానికి డబ్బు లేవు అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఒక ఉపాయం చెబుతాడు, నీకు తెలియదు డబ్బులు ఎక్కడున్నాయో నేను చెబుతాను. ఎక్కడున్నాయట? హిమాలయ పర్వతాల్లో ముంజవంతము అని ఒక పర్వతం ఉంది, హిమాలయ పర్వతాల్లో వెనక. ఆ పర్వతం దగ్గర నువ్వు తవ్వితే గనక అఖండమైనటువంటి సంపదలు దొరుకుతాయి.
వేల కోట్ల విలువ చేసే వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, మణులు, మాణిక్యాలు అక్కడ ఉన్నాయి అని వ్యాసుడు చెప్పాడు. వెంటనే ధర్మరాజుకు అనుమానం, అక్కడ ఎందుకు ఉన్నాయండి అన్నాడు. అదో కథ వెనక. మరుత్తు అని ఒక రాజు ఉన్నాడు, ఆయన యజ్ఞం చేశాడు. ఆయన సూర్యవంశపు రాజు, బాగా పూర్వకాలం వాడు, ఇక్ష్వాకుల కాలం. ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన విశ్వజిత్ యాగమని మొత్తం అంతా దానం ఇచ్చేశాడు బ్రాహ్మణులకి. వాళ్ళంతా తీసుకున్నారు. కానీ ఆ బ్రాహ్మణులు ఎలా ఆలోచించారంటే, నిజంగా బ్రాహ్మణత్వం అంటే అది. వాళ్ళు ఎలా ఆలోచించారంటే, ఎన్ని వేల కోట్లు విలువ చేసే వజ్రాలు, రత్నాలు మనం దానం పట్టాం, సరే బ్రాహ్మణుడు దానం పట్టాలి. బ్రాహ్మణుడికి 2 విధులు ఉన్నాయి, దానం చేయాలి, దానం పట్టచ్చు కూడా, ఆయనకు హక్కు ఉంది. మిగిలిన వాళ్ళు దానం చేయడం వరకే, పట్టే హక్కు లేదు. శాస్త్రాలు ఊరికే చెప్పరు. కానీ బ్రాహ్మణుడికి వైరాగ్యం ప్రధాన లక్షణంగా చెప్పారు. వైరాగ్యం ఈయనకు ఉంటుంది కాబట్టి నువ్వు దానం పట్టాలి. ఎవరు పట్టకపోతే ఎవరికి ఇస్తాం ఇక్కడ? అందుకని పట్టాలి కాబట్టి పట్టాం. కానీ ఈ డబ్బంతా ఇంటికి పట్టుకెడితే మన పిల్లలు సంధ్యావందనం చేయరు, ఇంకా శుభ్రంగా తందనాలు ఆడతారు. మరి డబ్బు బాగా ఉన్నాక ఎందుకు చేస్తారండి అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే, అసలు పిల్లలకు కూడా చెప్పొద్దు ఈ విషయాన్ని అని చెప్పి, భార్యలకి చెప్పి నమస్కారం పెట్టి ఎవరికీ చెప్పొద్దని వాళ్ళకి చెప్పి, హిమాలయాల్లో ముంజవంత పర్వతం వెనకాల బాగా లోతులో మొత్తం ఇన్ని వేల కోట్ల వజ్రాలు, మణులు దాచేశారట. అది ఆనాటి బ్రాహ్మణుల వైరాగ్య వైభవం. నిజం చెప్పాలంటే దాచేశారంతే, ఎవరికి చెప్పలేదు. మళ్ళీ ఇక్కడ నిధి కలదు అని ఒక దేవుటి అట్టముక్కోడు పెట్టలేదు, అక్కడ ప్లకార్డు అంటూ పెట్టలేదు. అయితే ప్రతివాడు వస్తాడు అక్కడికి, పెట్టలేదు. అక్కడ ఎవరిని కాపలా పెట్టలేదు, పుట్టిన రోడ్లాగే వదిలేశారంతే కొండలో. ఆ విషయం వ్యాసుడికి తెలుసు. ఆయన తపోమయ దృష్టిది. ఆయన అనుకుంటే ఏదైనా ఎక్కడ డబ్బు ఉంది, ఎక్కడ డబ్బు.com అని కొడితే ఆయన మనసులో తెర మీదకి వచ్చేస్తున్నారు. ఆయన తపశ్శాలి, ఆయన గమనించి చెప్పాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు, ఉండగలిగారా లేదా? అంత బ్రాహ్మణులకు అంత ధనం ఇస్తే వాళ్ళ తరాలు 7 తరాల పాటు అన్నీ అనుభవించవచ్చు కదండి. ఎంత అమాయక చక్రవర్తులు అంటే వాళ్ళు ఏమనాలి, తెలివంటే అదే అమాయకత్వం కాదు, వాళ్ళకి వైరాగ్యం బాగా తెలిసి. ఈ డబ్బు ఉంటే మనం చెడిపోతాం, బ్రాహ్మణ ధర్మం ఉండదు, పిల్లలు సంధ్యావందనాలు చెయ్యరు, వేదశాస్త్రాలు చదవరు, ఈ డబ్బు పట్టుకుని తాగి తందనాలు ఆడతాడు, అక్కడి నుంచి హోటల్ కడతానంటాడు, పబ్ అంటాడు, క్లబ్ అంటాడు, ఇంట్లో ఆడాళ్ళు మగాళ్ళు మొత్తం చెడిపోతారు. ఇది మన ఇంటికి పట్టుకెళ్ళకూడదు. బ్రాహ్మణత్వం వచ్చింది ముక్తి పొందడానికి తప్పితే భుక్తి కోసం కాదు. ఇది మనం దానికి కట్టుబడిన స్వధర్మం కోసం మొత్తం ధనాన్ని దాచిపెట్టిన ఆనాటి మరుత్తురాజు బ్రాహ్మణులకి నమస్కారం చేద్దాం మనం అందరం. ఎంత త్యాగం, ఎంత త్యాగం, వైరాగ్య వైభవం అది. అదే సరిగ్గా అంత ప్రాచీనమైన ఉదాహరణ చెప్పా. తాజా బాజా వాడు చెప్తా. 3 రోజుల క్రితం పేపర్లో వచ్చింది, మీరు చూసుంటారు. ప్రపంచం మొత్తం మీద కుబేరుల్ని లెక్కగట్టారు. ఫోర్బ్స్ పత్రిక వాళ్ళు, అమెరికా వాళ్ళు లెక్కగట్టి వేస్తారుగా. ప్రపంచం మొత్తం మీద కుబేరుల్లో ఒకడున్నాడు. చెన్నై వాడో, బెంగళూరు వాడో, ఎవడో 11వ వాడో, 10వ వాడో వాడు ఉన్నట్టుండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని తెలిసి అప్పటికే వాడు ఆఫీసుల్లో 3-4 ఆఫీసుల్లో దాడి చేశారని తెలిసి ఇంట్లోనే ఉండి రివాల్వర్ పెట్టి కాల్చుకొని చచ్చిపోయాడు. అంత సంపాదించమని ఎవడు చెప్పాడు? ఆ బ్రాహ్మణులకు ఉండే బుద్ధి ఈయనకెందుకు లేకపోయేదంటే, భారతం చదవకపోవడం వల్ల కాదమ్మా, చదివినా అలాగే ఉంటారు. చదివిన దాన్ని వంట పట్టించుకోవాలి. మన ఇళ్లల్లో కూడా ఎక్కువ డబ్బు, లక్షలు కాదు, 100,000, 1,000, లక్షలు కూడా ఈ రోజుల్లో అవసరమే. కానీ కోట్ల కొద్దీ సంపద అవసరం లేదండి. దాన్ని ఏదో రకంగా వదిలించేసుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెబుతా, డబ్బు ఇంట్లో పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. తక్షణం దులిపేయవలసిందే, లేకపోతే కాపురాలు పాడైపోతాయి. దీనికి ఎవరు చప్పట్లు కొట్టరు, నాకు తెలుసు. ఎవరికి నచ్చదు ఆ మాట. మీకు బాబా గారికి దండం పెట్టగానే 2 కోట్లు వస్తాయంటే మాత్రం డమా మోగించేస్తారు. నేను ఈ మాటలు నేను చెప్పను. నాకు నచ్చని మాట చెప్పడమే నాకు నచ్చుతుంది. కానీ మరి ఈ నచ్చని మాటలు చెప్పేవాడిని వారానికి ఒకసారి పిలుస్తున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక్కటి చెబుతానమ్మా, ఖచ్చితంగా నా మీద, దేవుడి మీద నమ్మకంతో, మీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం మిమ్మల్ని కదిలించి తీరుతుంది. వేళ కాబట్టి రేపైనా సరే ఖచ్చితంగా కదిలిస్తుంది. ఇంకో 10 ఏళ్లకైనా నా మాట గుర్తొస్తుంది. డబ్బులు ఎక్కువైనా అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే దులిపేయవలసిందే. దేవుడి విగ్రహాన్ని దుమ్ము పడితే ఊరుకుంటామా? ఒక అద్దం అయితే ఊరుకోవచ్చు, గ్లాస్ అయితే ఊరుకోవచ్చు. దేవుడి విగ్రహం చూడలేం కదా, ఏదో చేసి దులిపేస్తాం. డబ్బైనా అంతే, ఎక్కువ ఉండకూడదు ఇంట్లో. ఉందంటే పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. ఎంత ఉంటే ఏమిటి అనద్దు, తప్పు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేయాలి. ఇంకా వృత్తి ఆపేయడమే, కార్యక్రమాలు తగ్గించుకోవడమే, సంపాదన తగ్గించుకోవడమే, వ్యాపారాలు తగ్గించుకోవడమే. వీళ్ళు తగ్గించుకునే వాళ్ళు లేరండి. బ్రాంచీలు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెట్టేస్తున్నాయి. ఎందుకండి బ్రాంచీలు? నువ్వు చూసుకోగలవు, నీ కొడుకు చూడగలడా? ఎంతమంది ఉన్నారు నీకు? తీరా ఈయన సంపాదించి ఇంత పని చేస్తే కొడుకు ఆ ఉద్యోగం చేయడు, నేను వేరే చేస్తానంటాడు. ఇది ఏమైంది? బిజినెస్ అంతా నాశనమైంది.
మనం ఉన్నంత వరకు ఏదో చేసుకుని మనం అది అయిపోయాక అది మూసేస్తే అయిపోయాయి. ఇంకా దాన్ని ఇలా పెంచేసేసి, ఎందుకంటే మనిషికి డబ్బు లేనప్పుడు డబ్బు అంటాడండి సమస్య. డబ్బు వచ్చాక కీర్తి అంటాడండి దిక్కుమాలిన సంత. డబ్బు వచ్చాక కీర్తి అంటాడు, కీర్తి వచ్చాక అందరినీ మించిన కీర్తి అంటాడు. ఇక మొత్తం చచ్చే వరకు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇక్కడ ఎందుకు పెంచుకుంటారు? సంతృప్తి, ఇంకా సంతృప్తి, ఇంకా ఆనందం కోసం తప్పితే ఈ బ్రాంచీలు పెట్టడం దేనికండి? ఒక స్కూల్ ఉన్నవాడు స్కూలే, ఒక కొట్టు ఉన్నవాడు కొట్టే, ఒక క్యాటరింగ్ బిజినెస్ ఉన్నవాడు ఒక 100 మంది క్యారేజీలు అందిస్తే అంతే. అక్కడ ఆపేమానండి, సుఖంగా ఉంటాడు? ఉండడు. మ్యాట్రిమోనియల్ అని పెడతాడు తిన్నగా ఉండక, దాంట్లో ఈ క్యాటరింగ్ పెడతాడు, అయిపోతుంది సగం. ఇక్కడ వీళ్ళందరికీ ఫ్రీగా వడ్డిస్తాడు. దాంతో అప్పుడు మిమ్మల్ని అందరినీ యాత్రకు తీసుకెడతాను రండి అని పెడతాడు, మేమే వడ్డిస్తామంటాడు. ఆ యాత్రలో మొత్తం అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తారు, గొడవలు అయిపోతాయి, టికెట్ డబ్బులు సరిపోయి భోజనాలకి. క్యాటరింగ్ బిజినెస్ కూడా క్యాటరింగ్ చేసుకోవాలి, యాత్రలు దీనికి. ఎవరైనా యాత్ర పెట్టుకుంటే నువ్వు వచ్చి చేయవయ్యా అంటే చేయొచ్చు, మనమే పెట్టకూడదు. అది ఆ అవకాశం వారికి ఇవ్వాలి. మ్యాట్రిమోనియల్ అవకాశం, పెళ్లి సంబంధాలు వైపు అసలు మ్యాట్రిమోనియల్ ఎవడో నమ్మట్లేదు. ఇప్పుడు సమస్య మీరు పెట్టి ఉపయోగం లేదు, ఎవడో నమ్మట్లేదు. మళ్ళీ బంధువులు అడుగుతున్నారు సంబంధాలు చూడమని, ఎవడో నమ్మట్లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా అయిపోయినాయి అవన్నీ. నేను అది పెట్టడం, ఏదో సమావేశం ఉండడం, ఆత్మీయులు సమావేశం ఉండడం, అందరినీ పిలవడం, చూసుకోమడం, ఎవడో ఒకటికి తెచ్చిన భోజనాలు చేసేడిపోతారు. మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకటి చేసుకోడు. అక్కడ ఏమైంది? మొత్తం నువ్వు చేసే పని చేయకుండా ఏదో 100 మందికి క్యారేజ్ ఇంటికి ఇచ్చేస్తే నీకు వచ్చే లాభం ఏదో వచ్చింది, నువ్వు నీ పెళ్ళం సుఖంగా ఉండొచ్చు కదా. ఎందుకు బిజినెస్ పెంచుతున్నావు అనవసరంగా మిత్రమా? దీన్నే దురాశ అంటారు, మొహమాటం వెళ్ళి చెప్పడానికి. ఆ దురాశ కారణంగానే ఇవాళ రివాల్వర్ పెట్టి కాల్చుకుని చచ్చిపోయాడండి. అన్ని బ్రాంచీలు పెట్టేశాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేనేజర్ అయిన కంపెనీ విపరీతంగా బ్రాంచీలు పెట్టేశాడు. అంతే, అన్నిటి మీద దాడులు జరిగాయి. ఒక్కసారి ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియలా, ఇంట్లోనే ఉండి రివాల్వర్ పెట్టి కాల్చుకొని చచ్చిపోయాడు. 3 రోజుల క్రితం పేపర్లో వార్త, 31వ తారీఖు జనవరి పేపర్ చూడండి. మరి ఆ బ్రాహ్మణుల్లాగా, మరుద్బ్రాహ్మణుల్లాగా ఈయన ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఎంత వస్తే అంత రాని మనడు, చివరికి మృత్యు వచ్చింది, ఏమీ రాలా. జీవితం వృధా అయిపోతుందండి. అదే భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి పద్యంలో చెబుతున్నాడు. ఏమి సంపాదించాను, చివరికి డబ్బు ఒకటి సంపాదించాను తప్పితే ఇంకేమన్నా ఉందా?